వీళ్ళందరినీ కూడా జాబ్లో తీసుకుని వీళ్ళందరికీ ఒక భవిష్యత్తు ప్రణాళిక మీరందరూ కూడా రూపొందిస్తారని మిమ్మల్ని లింగపాలెం మండలం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనందున మేమందరం కూడా ఈ విద్యా లేరు 28% వెళ్ళిపోయారు. కూర్చోండి చేస్తున్నారుగా. मुरली श्रीनिवास सत्यनारायण 119 I love skating on my grandfather. Thank you, Sujata. Next. Voice note means. G Shirisha. What are your strengths? G Shirisha. What are your strengths? I working hard. మరి గత 4 days నుంచి నేను పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చింతలపూడి కాన్స్టిట్యున్సీ వైడ్గా మరి జాబ్ డ్రైవ్ని నేను నిర్వహిస్తున్నాను. ఈ జాబ్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎంతోమంది చదువుకొని వారికి సరైన ఆపర్చునిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక సోర్స్ చూపించాలి, ఆపర్చునిటీని క్రియేట్ చేయాలని చెప్పి నేనే పర్సనల్గా క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పటిదాకా మరి ఒక 800 క్యాండిడేట్స్ మరి ఇంటర్వ్యూకి వచ్చారు. నేనే పర్సనల్గా ఇనిషియల్ స్క్రీనింగ్ అసెస్మెంట్ చేస్తున్నాను. మరి ఇనిషియల్ స్క్రీనింగ్ అయిన వాళ్ళు రిటర్న్ టెస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కామరకోట ఫినిష్ చేసాము. ఈరోజు లింగపాలెం కూడా మేము ఫినిష్ చేయబోతున్నాము. మరి క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళని December 2nd అనౌన్స్ చేస్తాము. మరి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని పిలిచి వాళ్ళని ఒక కంపెనీ December 7th కానీ 8th కానీ చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వస్తారు. ఆ ఎగ్జామ్కి వాళ్ళని ప్రిపేర్ చేసి మరి మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే విధంగా నేను కృషి చేస్తాను. ఎందుకంటే నాతో పాటు చదువుకున్న స్కూల్లో మరి వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కంపెనీస్ తోటి. వాళ్ళతో మాట్లాడినప్పుడు మరి చింతలపూడి ఒక రిమోట్ కాన్స్టిట్యున్సీ, మరి ఇక్కడ మనము ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేయాలని చెప్పినప్పుడు వాళ్ళు చాలా సపోర్టివ్గా ముందుకొచ్చి ఈ యొక్క ఇనిషియేటివ్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో మరి ఈ యొక్క జాబ్ డ్రైవ్స్ ఇంత సక్సెస్ఫుల్ రన్ అవ్వడానికి మరి మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానివ్వండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా మరి యొక్క మెసేజ్ని ప్రజలకు తీసుకెళ్ళడం, మరి క్యాండిడేట్స్ ఎక్కువ సంఖ్యలో రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నందుకు వారిని నేను పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. సో లెట్స్ హోప్ చింతలపూడి కాన్స్టిట్యున్సీకి మ్యాక్సిమం జాబ్స్ వచ్చి మరి వారు ఇండిపెండెంట్గా ఫినాన్షియల్ లిబర్టీ వచ్చి అలాగే సస్టైన్ అవ్వడానికి యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. మరొకసారి నాకు ఇనిషియేటివ్ సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.